తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆకాశమే హద్దుగా సాగే విమానయానం అలల సాక్షిగా సరికొత్త చరిత్రకు నాంది. అంతుచిక్కని సముద్ర గర్భాన్ని సైతం శాసిస్తూ భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభకు నీరాజనం పట్టే అద్భుత దృశ్యం. భూమి కొరతకు భౌగోళిక సమాధానం చెబుతూ అరేబియా సముద్ర గుండెల్లో విమానాలు ల్యాండ్ అయ్యే ఒక ఊహాతీత విప్లవం. జలదిపై జెట్ విమానాల రాకపోకలతో గాలిని నీటిని ఏకం చేస్తూ భవిష్యత్తు భారతాన్ని గ్లోబల్ మ్యాప్ లో నిలబెట్టే మహా నిర్మాణం. కేవలం రవాణా కేంద్రం మాత్రమే కాదు, సముద్రపు లోతుల్లో నుంచి ఆకాశమంతా ఎత్తుకు ఎగిసే భారత ఆర్థిక సత్తాకు నిలువెత్తు సాక్ష్యం ఇకపై మన కళ్ళ ముందే సాకారం కాబోతుంది. భారతదేశ ఇంజనీరింగ్ అద్భుతానికి మహారాష్ట్ర తీరం వేదిక కాబోతుంది. ఎన్నడూ చూడని విధంగా సముద్రం మధ్యలో విమానాలు ల్యాండ్ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దేశపు విమానయాన ముఖ చిత్రాన్ని మార్చేలా సముద్ర గర్భాన ఈ నిర్మాణం రూపుదిద్దుకుంటుంది. అధునాతన సాంకేతికతతో నీటిపైన నిర్మితమయ్యే ఈ ప్రాజెక్ట్ గాలి, నీరు, రోడ్డు మరియు రైలు మార్గాలను ఒకే చోట కలిపేటువంటి అరుదైన మౌలిక సదుపాయంగా నిలవబోతుంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దేశంలోనే మొట్టమొదటి ఆఫ్షోర్ విమానాశ్రయ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ముంబై లాంటి చోట్ల భూమి లభ్యత తక్కువగా ఉన్న తరుణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో సముద్రంలో భూమిని పునరుద్ధరించి ఈ భారీ ప్రాజెక్టును ప్లాన్ చేశారు. మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ఫిజిబిలిటీ అధ్యయనాన్ని తుది దశకు చేర్చింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం అక్షరాల 45,000 కోట్లు. ఇందులో సింహభాగం అంటే దాదాపు 25,000 కోట్లు కేవలం సముద్రంలో కృత్రిమ ద్వీపాన్ని నిర్మించడానికి ఖర్చు చేయనున్నారు. మిగిలిన 20,000 కోట్లతో అత్యుత్తమ టెర్మినల్స్, 2 సమాంతర రన్వేలు మరియు అంతర్జాతీయ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ విమానాశ్రయం కేవలం విస్తీర్ణంలోనే కాదు, సేవలలోనూ సరికొత్త రికార్డులు సృష్టించనుంది. ఏటా సుమారు 9 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుగా దీనిని డిజైన్ చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ముంబై విమానాశ్రయం పైన ఉన్న ఒత్తిడి తగ్గడమే కాకుండా అంతర్జాతీయ పర్యాటకులకు సముద్రం మధ్యలో ల్యాండ్ అయ్యే ఒక సరికొత్త అనుభూతి లభిస్తుంది. ఈ ప్రాజెక్టు కేవలం ప్రయాణికుల రవాణాకే పరిమితం కాదు, దేశంలోనే అతిపెద్ద కార్గో హబ్ గా కూడా ఇది అవతరించబోతుంది. ఏటా 3 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకును నిర్వహించేటువంటి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. గ్లోబల్ లాజిస్టిక్స్ రంగంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఇదొక కీలక అడుగు కాబోతోంది. ఈ ఆఫ్షోర్ ఎయిర్పోర్ట్ ప్రతిపాదన వాధవాన్ వడరేవుకు అతి సమీపంలో ఉండడం విశేషం. దీనివల్ల సముద్రం మరియు వైమానిక మార్గాల మధ్య అద్భుతమైనటువంటి సమన్వయం కూడా ఏర్పడుతుంది. ఫలితంగా ఎగుమతులు, దిగుమతులు వేగవంతమైనటువంటి ఈ ప్రాంతం అంతర్జాతీయ వాణిజ్యానికి ఒక పటిష్టమైనటువంటి కేంద్ర బిందువుగా మారుతుంది. ఏ ప్రాజెక్ట్ అయినా విజయవంతం కావడానికి రవాణా అనుసంధానం అత్యంత కీలకం. అందుకే విమానాశ్రయం నుండి ప్రయాణికులు సరుకు రవాణా వేగంగా జరిగేలా రోడ్డు, రైలు మరియు సముద్ర మార్గాలను కలుపుతూ ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ మల్టీ మోడల్ కనెక్టివిటీ దేశపు రవాణా వ్యవస్థలో ఒక సమగ్ర విప్లవాన్ని తీసుకురావడం ఖాయం. సముద్రపు లోతుల్లో పునాది వేసుకుని ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతున్న ఈ మహా స్వప్నం రాబోయే రోజులలో ప్రపంచ విమానయాన చిత్రపటంపై భారతదేశ కీర్తిని చాటి చెప్పడమే కాకుండా భావితరాల అభివృద్ధికి ఒక దిక్సూచిలా మారి సరిహద్దులు లేని వాణిజ్యానికి, అనంతమైనటువంటి అవకాశాలకు రాజమార్గం వేస్తూ నవభారత నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోబోతోంది.